అందరికీ నమస్కారం. ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌కి ఎన్నో జన్మల ఆత్మకథ ఉంది అని. సో, మరి ఎన్నో జన్మలు తీసుకున్న పిరమిడ్ మాస్టర్స్ ఈ జన్మలో ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఉన్న టైంలో ఆయనతో పాటు జన్మ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సో, మరి వాళ్ళు ఎలా ధ్యానంలోకొచ్చారు ఈ జన్మలో? వారి ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైంది? పత్రిజీ గారిని ఎలా కలుసుకున్నారు? మరి వారి సలహా సూచనలతో మరి ఏ ఏ కార్యక్రమాలు చేశారు? మొదలైన విషయాలని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఖమ్మం నుండి లలిత గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, వివాహము, పిల్లలు. నేనైతే ఆకివీడ్లో పుట్టానండి. అమ్మమ్మ ఇంట్లోనే కదా అందరం పుట్టేది. మాది తాడేపల్లిగూడెం నాన్నగారు. నేను ఆకివీడ్లో పుట్టడం జరిగింది. 5 ఏళ్ల వరకు అమ్మమ్మ దగ్గరే ఉన్నాను. అంటే కొంచెం అమ్మకి కొద్దిగా సీరియస్, నలుగురం పిల్లలం కాబట్టి కొంచెం చేసుకోలేదని నన్ను అమ్మమ్మ దగ్గర ఉంచారు. తర్వాత 5 ఏళ్లకి స్కూల్‌లో వేయడానికి తీసుకొచ్చారు తాడేపల్లిగూడెంలోనే. హై స్కూల్ వరకు అన్నమాట. అమ్మా నాన్న పేర్లు? అమ్మ నాన్న హనుమంతపల్లి సుబ్రహ్మణ్యం గారు, ఇందిర. అట్లా మేము నలుగురం. అన్నయ్య, తర్వాత నేను, ముగ్గురు ఆడపిల్లలం. ఓకే. అన్నయ్య తర్వాత నేను, తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు. హ్మ్. ఇంక తర్వాత 10th అవ్వగానే ఇక రిజల్ట్స్ కూడా రాకుండానే పెళ్లి చూపులు, పెళ్లి అన్నీ అయిపోయినాయి. చాలా చిన్న వయసులోనే చిన్న వివాహం వయసులోనే. అయింది. అంటే ఇంకా వెనకాల ఉన్నారుగా అన్నయ్య, చెల్లెళ్ళు చూసుకోవాలని ఫస్ట్ నాకు చేశారు. హ్మ్. ఇంక తర్వాత 10th టు డిగ్రీ టైంలోనే నాకు చాలా ఆపరేషన్లు అయిపోవడం, హ్మ్. గండాలన్నమాట అన్ని చావు బతుకులే. ఇక తర్వాత గర్భసంచి, తర్వాత 24 గంటలు మొత్తం అన్ని ఆపరేషన్లు, కంతులు, ఆ కాళ్ళు 2 చాలా సార్లు ఇరిగిపోవడం అట్లా జరిగింది. బెడ్డెడ్ అయిపోయానన్నమాట. హ్మ్. ఇక అట్లనే ఇక పిల్లల్ని చూసుకుంటూ అట్లా ఉండేదాన్ని. పిల్లలు, ఇద్దరు పిల్లలు. ఇద్దరు బాబులే. ఓకే. ఇద్దరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి హుహు. వాళ్ళకి కూడా మనవలు. సో, మరి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగారు. చిన్న వయసులోనే వివాహం అయింది. అత్తవారింటికొచ్చారు. మరి ఈ ధ్యానం అనేది మీ జీవితంలోకి ఎలా వచ్చింది? ధ్యానం అంటే ఫస్ట్ ఒకటి చెప్పాలి నేను. నాకు చిన్నప్పటి నుంచి శివపార్వతులు అంటే ఇష్టం. నేను వినాయక చవితి రోజు పుట్టడం జరిగింది. హుహు. అందుకనే ఊహ తెలిసినప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను శివపార్వతులతో మాట్లాడుతూనే ఉంటా. హ్మ్. అయితే నేను ఒకటి కోరిక అనమాట. నీతో నేను ఎప్పుడు మాట్లాడటమేనా, నువ్వు నాతో మాట్లాడాలి అని దేవుడితో అని. మాట్లాడేవాళ్ళు. దేవుడితో ఇప్పుడు మన ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నాం అలా మాట్లాడేదాన్ని. నేను ఓకే. ఏదనుకుంటే అది ఇచ్చేవాడు దేవుడు. ఓకే. కానీ మాట్లాడేవాడు కాదు. నాకు అది పంతం అనమాట. నువ్వు మాట్లాడాలి నాతో ఏమైనా సరే అంటే ఇక ఆ ప్రాసెస్ లో ఇక ధ్యానం అనేది అంటే బాగా పూజలు భజనలు నాకు ఇష్టం. బాగా చేసేదాన్ని ఇంట్లో. భక్తి అనేది బాగా ఎక్కువ ఉండేది. అసలు పూజలు అవి చేస్తున్నా, రామకోట రాస్తున్నా, స్తోత్రాలు, పెద్ద పెద్ద మాలలు, నిలువెత్తు మాలలు వేస్తున్నా గానీ అసలు సరెండరింగ్ అనేది భగవంతుడితో ఎలాగని నాకు తెలీదు. సో, భక్తి మార్గంలో ఉన్నారు. అన్ని పూజలు పూజలు అన్ని చేసేవాళ్ళు. చేసేదాన్ని. సరెండరింగ్ ఎలాగనేది తెలియదు. అయితే నేను డెలివరీ టైంలో మేము చదువుకున్న హై స్కూల్ కి సుందర చైతన్యాంద స్వామి వచ్చారు. హ్మ్. ఆయన చెప్పారనమాట, మనం తినేదే నైవేద్యం అని, హ్మ్. నడిచేదే ప్రదక్షిణ అని, పడుకుంటాం కదా అదే సాష్టాంగ నమస్కారం అని, ఇలా సామీప్య, సాయుజ్య, సారూప్యాలు అని గురించి చెప్పే ఇలా సరెండర్ అవ్వాలని అప్పటి నుంచి నాకు భగవంతుడికి సరెండర్ అవడం అనేది అర్థమైంది. హ్మ్. ఆ తర్వాత ఇంకా నాకు ఇది ఒకసారి బుక్స్ బాగా చదువుతాను నేను. హ్మ్. అయితే ఆత్మసాక్షాత్కారం, బ్రహ్మంగారి మఠము, భగవద్గీత, రామాయణాలు, అన్ని దేవి భాగవతాలు, భాగవతం అన్ని చదవడం జరిగింది. అమ్మ కూడా చెప్పేది ఓకే. చిన్నప్పటి నుంచి. హ్మ్. ఆ ప్రాసెస్ లో ఒక బుక్ చదివాను అనమాట, ఆత్మ సాక్షాత్కారం అని, అన్నయ్య వాళ్ళ ఇంట్లో హ్మ్. వైజాగ్ లో. చదివినప్పుడు ఆ బుక్ యొక్క సారాంశం 2 సెంటెన్స్ లో చెప్పాలంటే, ఎన్ని పూజలు చేసినా భజనలు చేసినా ఒక వారధిగా గురువు ఉండాలి భగవంతుడికి ఇలా చేరుకోవాలంటే అని ఉంది సారాంశం. దాంట్లో ఒక ఉంది. గురువు ఉండాలి. ఏ బుక్ లో ఉంది మేడం ఆత్మ ఇది? సాక్షాత్కారం అనే బుక్. దాంట్లో మనం భగవంతుని చేరుకోవాలంటే అంటే భగవంతుడికి మనకి మధ్యలో ఒక ఒక గురువు గురువు ఉండాలి అనే వారధిగా టైటిల్. ఉండాలి అని ఓకే. ఉంది. ఇంకా అప్పటి నుంచి సో, అది అంటే మిమ్మల్ని బాగా అట్రాక్టివ్ అట్రాక్ట్ చేసింది. చేసింది. హ్మ్. అంటే ఉండాలన్నమాట ఒక గురువు ఉన్నప్పుడు. నా గురువు ఎవరంటే అన్నయ్య బాగా మంచి మాటలు చెప్తాడు, అన్నయ్య గురువేమో ఓకే. అట్లా అనుకునేదాన్ని. ఎవరైనా నాలో మంచి మాటలు చెప్తే వాళ్ళే నా గురువేమో హ్మ్. అనుకునేదాన్ని. ఆ ప్రాసెస్ లో గురువు గురించి తపన పెరిగిపోయింది నాకు బాగా. ఎవరు గురువు అని అన్వేషణ అనమాట. కానీ ఇంట్లో ఏమో ఎక్కడ పంపించరు. అక్కడ గాని ఇక్కడ గాని ఆడవాళ్ళని అసలు బయటికి పంపించరు అనమాట. ఎంతన్నా గాని ఏడ్చి మొత్తుకున్న పంపించరు. ఇక మావారు ఏంటంటే వాళ్ళ చిన్నప్పుడు, మావారికి సంస్కారం ఎలా అబ్బిందంటే, వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ తాతయ్య తోటి హరికథలు, భజనలు అట్లా వెళ్ళడం అలవాటు. అట్లా పత్రిసారి వచ్చారంట ఖమ్మం ఫెవెనింగ్ గ్రౌండ్ కి. అంటే శరశ్చంద్ర గారి ధ్యాన ఘంటసాల ప్రోగ్రామ్ చేసేవారు అప్పట్లో, 2004 ఆ టైంలో. అలా రావడం, మా వారు వెళ్ళడం,
అక్కడ 4 బుక్స్ తీసుకురావడం జరిగింది. అట్లా వచ్చి అన్నారనమాట, ఎందుకు ఇలాగా నీరసంగా ఉంటావంటే ఆపరేషన్లు అన్ని అయిపోయినాయి కదా, అప్పటికి చేసుకోలేక కొంచెం నీరసంగా చేసుకునేదాన్ని. అలా ఉంటావెందుకు, ఈ బుక్స్ చదువుకొని ధ్యానం చేసుకొని కొంచెం తేలిగ్గా ఉంటది అని చెప్పడం జరిగింది. చదువుకొని ధ్యానం చేసుకో అంటే సో మీ హస్బెండే అట్లా మెడిటేషన్ కి సంబంధించిన బుక్స్ తెచ్చి మీకు చెప్పారన్నమాట. అవును, పత్రి సార్ రాసిన బుక్సే. ఏం బుక్స్ అంటే అవి నేను మర్చిపోలేను. ఆనందం అంటే లేదు మరణం, పిరమిడ్ అద్భుత శక్తి, యోగ పరంపర, అసలు మామూలుగా లేవు వండర్ఫుల్ బుక్స్ వచ్చాయి కదా మేడం చేతికి. అసలు పత్రి సార్ని చూసి అప్పుడే సదానంద స్వామీజీని చూసి పత్రి సార్ అని చెప్తారు, పరవశం అయ్యాను ఫస్ట్ టైం అని. అట్లా నేను ఆ బుక్ లో పత్రి సార్ చూడండి, ఎస్ నా గురువు దొరికారు, అనిపించింది, ఎస్ నా గురువేనే అంటే నా గురువునే నాకు అందించిన గురువు మా వారనమాట. ఈ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అట్లా నేను ఆ బుక్స్ చదవడం, పత్రి సార్ ఏం చెప్తారు ఆ బుక్స్ లో, అక్షర సత్యాన్ని పాటిస్తూ వచ్చాను అనమాట. తపనతో ఉన్నా కదా, అయితే ఏం చెప్పారు, ఈ క్షణం ధ్యానం చేస్తే మరుక్షణం నుంచి ధ్యాన ప్రచారం చేయాలి, అదొకటి. హింస చూడ హంస పక్కడు ఒకటి. తర్వాత నా పాదాలు కాదు పట్టుకునేది, పదాలు. ఇట్లా 40 రోజులు ధ్యానం చేయాలి, అది మనం అయిపోతాము. ఈ నాకు బాగా ఆకట్టుకున్నాయి. సరే అని మా వారితో చెప్పా, ఇక్కడ సెంటర్ ఎక్కడైనా ఉంటే బాగునంటే, ఫస్ట్ ఖమ్మంలో గాయత్రి పిరమిడ్ సెంటర్ ఉందండి. ఫస్ట్ పిరమిడ్ సెంటర్ అది. రాయపూడి రామకృష్ణ గారని పత్రి సార్తో చాలా అనుబంధం. ఆయన చుట్టుపక్కల పత్రి సార్ వస్తే బస్సులో వేయడం అలా చేసేవారు. అయితే అక్కడికి తీసుకెళ్ళి, మా వారి ఫ్రెండే ఆయన, అక్కడ తీసుకెళ్లి పిరమిడ్ అంటే ఇలా ఉంటదని పిరమిడ్ కూడా మా వారే చూపించారు. ధ్యాన సుధా క్యాసెట్ కొని ఇచ్చారు వాళ్ళ సెంటర్. అది పెట్టుకోవడం, ఆ బుక్స్ చదవడం, ధ్యానం చేయడం. పిరమిడ్ సెంటర్ కూడా మా వారే చూపించారు, బుద్ధ పిరమిడ్ సెంటర్ అని, మన ఒక 2 బజార్ల అవతల కాళిదాస్ వీధిలో. ఇంకంతే. కానీ చెప్తే బయటికి వెళ్ళనివ్వరు. ఇంకా ఎలా ఉన్నానో తెలియదు. అడ్రస్ తెలిసింది కదా, మా వారు BSNL లో సూపర్వైజర్ చేసి రిటైర్ అయ్యారు. 3 years అయింది. అయితే నేను వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళి ఇట్లా సెంటర్కి వెళ్ళా, లక్ష్మీ మేడంతో మాట్లాడి, ఏంటి మేడం ఇక్కడ ఏం జరుగుద్ది ఏంటి అంటే, ఇక్కడ మెడిటేషన్ జరుగుతుందండి, మంగళవారం క్లాసెస్ ఉంటాయి అని చెప్పారు. సరే నేను 40 days వస్తాను, రోజు వస్తాను అని చెప్పా. చెప్పి టైమింగ్స్, మా వారు ఎప్పుడు షిఫ్ట్స్ ఉండే అనమాట. మార్నింగ్ షిఫ్ట్ ఒక వారం, ఈవినింగ్ షిఫ్ట్ ఒక వారం ఉండేది. ఇక మా వారు ఆఫీస్కి వెళ్ళగానే లేచి బయలుదేరి వెళ్ళాను అనమాట. వెళ్ళి ఇక చేసుకోవటం మొదలు పెట్టా. ఇక కొంచెం కలుపుకొలదనంగా ఉంటాను. వాళ్ళు ఎక్కువ షాపింగ్కి వెళ్ళేవాళ్ళు, క్లాసెస్ నేనే కండక్ట్ చేయడం, ఆగ్రత్తలో వెలిగించడం, క్యాసెట్ ధ్యానం నేర్చుకుంటున్నారు, ధ్యానం చేస్తూనే చదువుతూనే అక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకునేవాళ్ళు. అంటే అక్కడ క్యాసెట్ అప్పుడు ఎలా ఉంటదంటే, చేతులు ఇట్లా వెనక వైపు తిప్పాలన్నమాట, కొంచెం టేప్ రికార్డర్ లో. హాఫ్ అన్ అవర్ అయిపోయిన 40 minutes ఉండేది అది. అట్లా ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని. క్లాసులు కూడా నేనే చేస్తూ ఉండేదాన్ని. 3 రోజులకే. అప్పటికి 2004 నుంచి 2006 వచ్చింది. ఈ ధ్యానం చేస్తూ వస్తూ వండర్ కిడ్స్ స్కూల్ అని ఉంది. మరి మేడం మీకు అప్పటికి రకరకాల సమస్యలతో మీరు ఉన్నారు కదా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మరి అవన్నీ మీకు తగ్గాయా ధ్యానం అంటే? హెల్త్ ఇష్యూ అంటే నాకు హెల్త్ ఏం లేదు మేడం, బానే ఉంది. కాకపోతే వీక్ గా ఉండేదాన్ని ఆపరేషన్ల వల్ల. కానీ నాకు మాత్రం ఈ తపన వల్ల ఆత్మశక్తో ఏమో తెలియదు, అది శక్తిపాతం అంటారో తెలియదు, గురుకృపో తెలియదు, ఏమో తెలియదు. నాకైతే బాగా ఇష్టం, శివుడితో మాట్లాడాలి అని అనుకున్నాను కదా, దారి దొరికింది. ఇంకే ఎలా ఆగేది లేదు. ఇంకా మా వారు వద్దన్నా సరే నేను వెళ్తానని చెప్పా మా వారికి వచ్చి, ఎప్పుడు చెప్పలేదు అలాగా. మీరు ఓకే అన్నా సరే లేదన్నా సరే నేను మాత్రం వెళ్ళి తీరుతాను. 40 రోజులు నేను ధ్యానానికి. అట్లా 3వ రోజునే సీనియర్ మాస్టర్లు ఎవరన్నా వస్తే ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చి రావడం జరిగింది. మీ ఇంట్లో ల్యాండ్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది 3 రోజులకే. ఈ క్లాసులు స్కూల్లో కూడా చెప్తూ వస్తున్నా. వండర్ కిడ్స్ అనే స్కూల్ ఉంది. ధ్యానం చేసుకొని వస్తూ సార్ ఇక్కడ మేము మెడిటేషన్ చెప్తాం సార్, పిల్లలకి థాట్ పవర్, మెమరీ పవర్, విల్ పవర్ అంతా ఇంప్రూవ్ అవుతుంది, మంచి ర్యాంకర్స్ అవుతారు సార్, మీ స్ట్రెంత్ పెరుగుద్ది అంటే, అసలు మీలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నామ్మా, యువర్ ఆల్వేస్ వెల్కమ్ అన్నారు. ఇక వెళ్తూనో స్కూల్లో కూడా పిల్లలకి ధ్యానం చెప్పి 5 fingers కాన్సెప్ట్తో చెప్తూ ఉండేదాన్ని. ఇలా 3 రోజులు సెంటర్కి వెళ్ళి 3వ రోజున ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చి రావడం జరిగింది. మర్నాడు ప్రొద్దుటే ఫోను, పత్రి సార్ వచ్చారు, 1 hour ఉంటారు అని. సీనియర్ మాస్టర్లు వస్తే క్లాస్ ఉంటే రమ్మన్నాను, ఇదేంటి పత్రి సార్ వచ్చారని 2 ఏళ్ల నుంచి తపనతో ఉన్నానేమో. ఒక కవిత రాయడం జరిగింది. నాకు బాధగా ఉన్నప్పుడు ఆనందంలో కవితలు వస్తాయి మేడం. ఫస్ట్ బాబు పుట్టిపోయినప్పుడు బాధలో ఒక కవిత రాసా. ఇప్పుడు మళ్ళీ పత్రి సార్ని, ఆనందం అంటే ఏంటని చదివాను, బ్రహ్మానందం అంటే ఇలా ఉంటుందని ఫస్ట్ టైం తెలుసుకున్నా. ఒక కవిత రాయడం జరిగింది. సార్ని కలవడం వెళ్ళాం అనమాట వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు పత్రి సారు, అసలు తెలుసు కదా గురువులు అంటే ఎలా ఉంటారు అనుకుంటాం మనం, అట్లా అసలు కాషాయ వస్త్రాలని, కమాండలో ఏదో రుద్రాక్షలు అట్లా అనుకున్నాం. ఆయన వైట్ అండ్ వైట్ డ్రెస్ తో వైట్ అండ్ వైట్ బెడ్ మీద వెళ్ళకలా పడుకొని ఉన్నారు. ఇక పోతుగంటి వెంకటేశ్వరరావు గారని కింద నుంచి పైదాకా తొక్కుతున్నారు ఆయన్ని. ఇద్దరు మధ్యలో బెడ్ ఉందేమో, అటు ఇటు ఇద్దరు ఆయన చేతులు పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారు ఆయనతో పాటు.
లేడీస్ అందరూ క్యూ కట్టి పాదాలు ఒత్తుతూ వెళ్తున్నారు. నా వంతు వచ్చింది. పత్రి సార్ ఎదురుగానే ఉన్నా గానీ దోబూచులాడుతున్నారు కృష్ణుడిలాగా. నన్ను చూడట్లే. అసలు ఎంతవరకు ఉంది అంటే నాకు పరీక్ష అనేది గురువుని కలవడంతోనే స్టార్ట్ అయిపోయింది. ఓకే. అయితే ఇక ఏం మాట్లాడట్లా. ఏంటి మేడం అని అటు తిరిగి ఎవరినో అడుగుతున్నారు. వాళ్ళు చేసింది, చేయబోయేది అంతా చెప్తున్నారు. మళ్ళీ సైలెంట్‌గా ఉంటుంది. మళ్ళీ ఇటు తిరిగి ఏంటి సార్ అంటే వాళ్ళేదో చెప్తున్నారు. ఇంక నేను మూడో ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. నేనే తీసుకున్నా. సార్ నమస్తే సార్. ఇట్లా నేను 2004 నుంచి ఇట్లా ధ్యానం చేస్తున్నాను. 3 రోజుల నుంచి బుద్ధ పిరమిడ్ నుంచొనిచ్చాను. ఇలా వచ్చాను సార్. మరి మిమ్మల్ని ధ్యానంలో చూద్దాం అనుకుంటే నాకేమి ధ్యానానుభవాలు ఏమి లేవు సార్. మరి మిమ్మల్ని చూసిన ఆనందంలో చంద్రునికి ఒక నూలుపోగులాగా కవిత రాసి తీసుకొచ్చాను సార్ అని అంటే, నూలుపోగు అంటే నాకు చాలా ఇష్టం మేడం చదవండి చెప్పండి అన్నారు. ఓకే. అనగానే ఫస్ట్ టైం ధ్యానాంధ్రప్రదేశ్ సార్‌ని చూడడం అప్పుడే, మాట్లాడడం కూడా అప్పుడే. అప్పుడే. అయితే చదవండి మేడం నూలుపాగు అంటే నాకు ఇష్టం అన్నారు. చాలా ఇష్టం అంటే చదివాననమాట. ధ్యానాంధ్రప్రదేశ్ కదా! ధ్యానాంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ పోని ప్రతి ఆత్మకు పచ్చని ఆకృతి కల్పించిన పత్రిజీకి వందనం శుభవందనం అని అట్లా మంగళతోరణం కదా పత్రి అంటే. ఉదయాన్నే వచ్చారు కదా! అలాగా ఒక కవిత రాసి చెప్పడం జరిగింది. చాలా బాగుంది మేడం అని షేక్ హ్యాండ్ ఇవ్వడం. అందరితో క్లాప్స్ కొట్టించటం. ఇంక పక్కన కూర్చోబెట్టుకొని టిఫిన్స్ ఉంటాయి కదా! సార్ టిఫిన్ టైమ్ అయితే టిఫిన్ అట్లా ఉంటది కదా! టిఫిన్ చేస్తున్నాం. ఇట్లా పక్కనే కూర్చున్నారు. సార్ అన్నారు, "ఇక్కడ నాకు ఖమ్మం ఆప్షన్ లేదు. మిర్యాలగూడ, ఇలా మదిర, ఇల్లందు ఇలా 4 ఉన్నాయి గానీ ఖమ్మం లేదు. ఎవరో నన్ను తలుచుకున్నారు. ప్లాట్‌ఫార్మ్ పెట్టారు నా మీద. అందుకే నేను రావడం జరిగిందంటే" అందరూ నేను నేను అంటున్నారు. అందరూ సీనియర్ మాస్టర్‌లే. సరోజిని మేడం, శైలజ మేడం వీళ్ళందరూ బొల్లేపల్లి వెంకటేశ్వరరావు గారు అందరూ సీనియర్సే. నేనే ఆ రోజనమాట. అయితే సార్ నేను కూడా తలుచుకున్నాను సార్ అంటే ఒక మాట అన్నారు సారు. అసలు నేను మర్చిపోలేననమాట జీవితాంతం. అందరూ తలుచుకుంటారు నన్ను ఎక్కువో, తక్కువో. కానీ నా అవసరం ఎవరికుందో వాళ్ళ కోసం వచ్చానన్నారు. అబ్బా! ఇంకేం కావాలండి? ఒక అవును. ఎదురు చూస్తూ తపనతో ఉన్న శిష్యురాలికి సరే నేనన్నాననమాట. సార్ నేను ఏకలవ్య శిష్యురాలిని సార్ మీకు. అప్పుడు ఏకలవ్యుడిని బయట ఎంకరేజ్ చేయలేదు ఎవరు. ఇక్కడ నన్ను ఇంట్లో ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు సార్. అసలు పంపించరు సార్ నన్ను. ఎట్లా అనంటే, ఏకలవ్యుడే గొప్పవాడమ్మా గురువుదేమీ లేదు అనన్నారు. అంటే అలా కాదు సార్. సరే ఏకలవ్యుడి ప్రసక్తి వచ్చింది కదా సార్! నేను గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను మీకు అన్నా. అంటే గురుదక్షిణ కోరేవాడు గురువు కాదు మేడం అన్నారు. చూడండి ఇదొక గురుదక్షిణ అడిగేవాడు గురువు కాదు అని అన్నారు. అంతకంటే గొప్ప గురువు అసలు ఎవరికైనా దొరుకుతారా? ఇంక సరే సార్ ప్రసక్తి వచ్చింది కదా! నేనైతే ఇస్తా సార్ అని అంటే, సరే చెప్పండి మేడం ఏమి ఇస్తారు అని అంటే, నేను సైతం ధ్యానాంధ్రప్రదేశ్‌కు సమిధనం అవుతాను సార్ అన్న. శ్వాస ఉన్నంత వరకు అందరికీ ఆఖరి శ్వాస ఉన్నంత వరకు అందరినీ శ్వాస మీద ధ్యాస పెట్టిమని చెప్తాను సార్ నేను. సమిధనం అవుతాను సార్ ధ్యానాంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్‌గా అన్నా. లేదు మేడం సమిధ అవ్వకూడదు. అది ఒక లైట్‌ని తినేద్దామని భస్మం అయిపోతుంది. అలంకారం కావాలి, భూషణం కావాలి అని చెప్పి కొన్ని బ్రోచెస్ రామదాస్, అన్నమయ్య బ్రోచెస్ చేతిలో పెట్టి గో ఎహెడ్ అన్నారు. ఇంక అప్పటినుంచి ఇప్పటి వరకు ఇలా మీ ముందున్నాను మేడం. సో, ఆ రోజు గురువు మాట్లాడిన మాటల్ని పట్టుకొని మీరు సేవలో నిమగ్నమయ్యారనమాట. కంటిన్యూయస్‌గా పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో మీరు సేవ చేస్తూనే ఉన్నారు. సో, అలా బయటకొచ్చిన తర్వాత సారే మీకు బ్రోచర్స్ ఇచ్చారు. మొట్టమొదటగా మీరు చేసిన సేవ ఏంటి? మొట్టమొదట ఇదే అంటే సార్‌ని కలవకముందే స్కూల్‌లో చెప్తున్నాను గదా! తర్వాత ఆనంద్ ప్రసాద్ రూప మేడం అని విజయవాడ నుంచి అక్కడ కాదు మీ పని ఖమ్మంలో ఉందని నేను ఈలోపు తాట పెట్టుకున్నా. మా వారు ఎవరైనా తోడుంటే ఎళ్ళు అంటారు. ఒక్కదాన్నే పంపరు. నాకెవరైనా ఇద్దరు మాస్టర్ రావాలి. నా ఎనర్జీ సరిపోవట్లేదో ఏమో నా ఫ్రీక్వెన్సీ అనేసరికి సార్ ఇలా చెప్పడం వాళ్ళు రావడం జరిగింది. ఆనంద్ ప్రసాద్ అనమాట తెలుసు మనందరికీ. పిరమిడ్ మోడల్ స్కూలు. ఇద్దరు మాస్టర్స్ వచ్చారు. ఇక ఆల్రెడీ స్కూలు. నాకు ఏదైనా టీచర్ జాబ్ ఇవ్వండి సార్ ధ్యానం చెప్పడానికి అనంటే, ఎందుకు మేడం మెంబర్‌షిప్పే ఇస్తాను మీకు అని అన్నారాయన. అట్లా మార్నింగ్ అంతా ఎళ్లి స్కూల్స్‌లో డేటు, టైమ్ తీసుకోవడం. ఖమ్మంలోనే చేసేవారు. డేట్ తీసుకోవడం, టైమింగ్ తీసుకోవడం, మధ్యాహ్నం అంతా చెప్పడం. ఇట్లా స్కూల్స్, కాలేజ్‌లు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయిపోయినాయి మేడం ఖమ్మం అంతా. ఇక ఆ తర్వాత శైలజ మేడం తోటి ఊరు తిరిగి ధ్యానం చెప్పడం. ఆవిడ తోడు కోసం తీసుకెళ్లేది. ఇవాళ ఎళ్తే రేపు వచ్చేవాళ్ళం అనమాట. ఎళ్లి ఆవిడతోటి క్లాసులు ఎలా చెప్తున్నారు నాతో కూడా చెప్పించేవారు. ఈ ప్రాసెస్‌లో ఇట్లా క్లాసులు చెప్పడం అలా బాగా ఇష్టం నాకు. ఒక రామానుజాచార్యులు గోపురం ఎక్కి ఎట్లా అయితే అందరికి వినిపించాలి, అందరికీ అందాలి అని ఎలా అయితే చెప్పారో, అలా నాకు ఈ విశ్వమంతా నినాదించాలని నాకిష్టం. ధ్యాన ప్రచారం చేయాలి. అంటే చిన్నప్పటి నుంచి ఒక తపన ఉండేది మేడం. అసలు అందరూ ఇలా ఎందుకున్నారు? కరెక్ట్‌గా లేరు. మనసులో ఒకటి, మాటలో ఒకటి, బయట ఒకటి ప్యూరిటీ లేదు. అసలు నన్ను ఇలాంటి మనుషుల మధ్య ఎందుకు పుట్టించావురా దేవుడా కలియుగంలో అని బాధపడేదాన్ని. తపన అట్లా. అందుకని నాకు చెప్పడం అంటే బాగా ఇష్టం అనమాట. అట్లా స్కూల్స్‌లో, కాలేజ్‌లో చెప్పటము.
సో, మరి సేవలో భాగంగా స్కూల్స్‌కి, కాలేజెస్‌కి వెళ్లి చక్కగా అద్భుతంగా ధ్యాన ప్రచారం ఖమ్మంలోనే గాకుండా వేరే ఊర్లో గూడా ప్రచారానికెళ్లారు. సో, మరి పిరమిడ్ జగత్తులో భాగంగా మీ ఇంట్లో ఏమన్నా పిరమిడ్ వచ్చిందా? లేకపోతే వేరే ఊర్లలో పిరమిడ్స్‌కి మీరేమన్నా సపోర్ట్ చేసారా? అన్ని పిరమిడ్‌కి సపోర్ట్ ఎప్పుడు చేస్తాను ఇప్పుడు కూడా. ఓకే. మా పిరమిడ్ ఎలా వచ్చిందంటే ఇల్లు కట్టుకుంటున్నాం మేము. 2x2 సైజ్ హ్యాంగింగ్ పిరమిడ్‌తోనే నేను మెడిటేషన్ చేస్తూ సెంటర్ పెట్టేసుకున్నా. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పిరమిడ్ సెంటర్ అని పేరెవరు పెట్టారు అద్దెంటిలోనే. మేడం? పేరు నేనే పెట్టుకున్నా. అంటే ఇక్కడ ఒకటి చెప్పాలి. శైలజ మేడం ఉన్నారు కదా! ఆవిడ ధ్యాన మహాచక్రం వచ్చేసరికి ముందుగానే 40 రోజుల ముందు ఇంటింటా ధ్యానం అని చెప్పి అందరిళ్ళల్లోనూ ఒక్కొక్క రోజు 40 రోజులు 40 ఇళ్లల్లో. అప్పుడు పత్రి సారు వెంకటలక్ష్మి మేడం అని ఆవిడకి ఛానలింగ్ అయ్యి వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఎక్కడున్నారు, పూర్వజన్మ అంతా చెప్తూ వాళ్ళ సెంటర్ పేర్లు చెప్పేవారు. నాకేమో ఫస్ట్ నుంచి పూర్వజన్మ తెలుసుకోవాలని ఉండేది. సార్ ఏం చేస్తారు మీరు జన్మలు తెలుసుకొని అవసరమా? వచ్చిన పని చూసుకోండి అని అన్నారంట. హ్మ్. ఈలోపు నేనేం విన్నానంటే ఒక ఆవిడ ఎవరో పూర్వజన్మలో ఒక వ్యభిచారిణిగా తెలుసుకొని ఈ జన్మను వదిలేసి అమ్మో నేను వ్యభిచారణ అంటే అట్లా అమ్మో వద్దులే సార్ కూడా కోప్పడుతున్నారు నేనేం అడగొద్దు నా పూర్వజన్మ నాకు అవసరం లేదనేసి ఊరుకున్నా. హ్మ్. మా ఇంట్లో ఏం చెప్పలా సారు. పక్కన మా ఫ్రెండ్ ఇంట్లో చాలా మందితో పెట్టించా. అయితే పక్కన ఫ్రెండ్ ఇంట్లో పెట్టినప్పుడు అప్పుడు మేడం వెంకటలక్ష్మి మేడం ఏం చెప్పారు సార్ చెప్పండి అని శైలజ మేడం అడగానే ఈ మేడం గురించి లలిత మేడం గురించి చెప్పారు అంటే ఏం చెప్పారంటే నేను పూర్వజన్మలోనంట రమణ మహర్షి అదే అరుణాచలంలో రమణ మహర్షి కొండ మీద గౌతమ ముని ఆశ్రమంలో శిష్యురాలుగా ఉండేదన్నట ఓకే. అని చెప్పారు. హ్మ్. చెప్పి ఒక కోరిక ఏదో కోరుకున్నానంట. చాలా నల్లగా ఒక రకంగా పగలు చూస్తే రాత్రి కల్లోకొచ్చినట్టుగా ఉండేదాన్నంట. నేను అనుకున్నానంట. నేను చాలా అందంగా ఉండాలి మళ్ళీ జన్మలో. ఓకే. తర్వాత నా ద్వారా ప్రభంజనంలాగా ఈ ధ్యానం అందాలి విశ్వానికి అని కోరుకున్నానంట. హుహు. ఏమో అందంగా ఉన్నానని అది నాకు తెలీదు గానీ ప్రభంజనం అయితే జరుగుతున్నది. ఎక్కడెక్కడ గుళ్ళు, గోపురాలు జనం ఎక్కడుంటారో అక్కడికి వెళ్ళిపోతా పాంప్లెట్స్, బుక్స్ కొని. బావుంది మేడం. అట్లా. సారు మనకి చెప్తూ ఉంటారు గదా! హ్మ్. మనం ఏదనుకుంటే అది జరుగుద్ది అంటే, ఆ జన్మలో మీరు కోరుకున్న కోరిక ఈ జన్మలో మేనిఫెస్ట్ అయింది అది. చూడండి. ఇదే విషయం పత్రి సార్‌తో చెప్పినప్పుడు సారు మరి సెంటర్ పేరు కూడా చెప్తున్నారు కదా! ఆ రోజు నాకు చెప్పలా. ఒకటే చెప్పారు. అయితే మరి ఏంటి మేడం సార్ ఏం చెప్పలేదు. మరి మీ సెంటర్ ఏంటంటే నాకు పత్రి సార్ అంటే చాలా ఇష్టం. నేను ఆయన పేరే పెట్టేసుకుంటా. హ్మ్. బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ సెంటర్ అని చెప్పి ఆవిడే బోర్డులు రాయిస్తున్నారు అందరికి. ఓకే. అట్లా రాయించేసింది. అట్లా నేను ఆ రెంట్ హౌస్‌లోనే హ్యాంగింగ్ పిరమిడ్ 2x2 ఏసాను. నా బర్త్‌డేకి నాకు శారీ గిఫ్ట్ ఏమొద్దు. హ్మ్. నాకు పిరమిడే కావాలని చెప్పి 2000 పెట్టి మా అమ్మమ్మని తీసుకొనెళ్ళి సరోజిని మేడం 108 సెంటర్ ఉండేది నెహ్రూ నగర్‌లో. అక్కడ నేను తెచ్చుకోవడం జరిగింది. సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది అద్దెంట్లోనే. ఓకే. 2012లో ఇల్లు కట్టుకుంటున్నాం. పిరమిడ్ కట్టమంటే మా వారు ఇప్పుడొద్దు. హ్మ్. నాకు ఇల్లొద్దు. ఒక్క గదో, 2 గదులో చాలు. నేను చేసుకోలేను. మళ్ళా పనమ్మాయిని పెట్టుకోవాలి. నాకు పిరమిడే కావాలి. లేతే నేను ఇంట్లో అడుగు పెట్టను. అంటే లేదు లేదు తర్వాత కడదామని. అయితే నాకు ఇల్లొద్దు. మీరు ఇల్లు కట్టినా నేనసలు అడుగు పెట్టను దాంట్లో అని నేను. ఇంక మా అబ్బాయికి అప్పుడే జాబ్ వచ్చింది చిన్న బాబుకి. ఇంక డాడీ కట్టనంటే కట్టడు పెద్ద మోనార్క్ అని చెప్పి ఆయన ఏం చేశాడు 2,00,000 లోన్ తీసుకొని హ్మ్. 1,00,000తో బైక్ కొనుక్కున్నాడు. ఇంకో 1,00,000 డాడీ పిరమిడ్ కట్టించండి. హ్మ్. అమ్మ కావాలంటుంది కదా అని ఇవ్వడం. అట్లా పిరమిడ్ రావడం. పిప్పల ప్రసాద్ గారితో ప్రోగ్రామ్ పెట్టేయడం. గృహప్రవేశము, పిరమిడ్ ఓపెనింగ్ అంత ఒక్కరోజే. ఓకే. అయితే సార్ ఎందుకనో రాలేదు. వచ్చారు గానీ ఖమ్మంలోనే ఉన్నారు గానీ ఎందుకనో రాలేదు. అప్పుడు అన్నారు. ఒకసారి సారొచ్చినప్పుడు చెప్పాను గదా! సారు ఇలాగా పిరమిడ్ కడతాం అనుకుంటున్నాం సార్. పేరేంటో తెలుసా? అంటే మరి సారేమో మా ఇంట్లో చెప్పలా. పిరమిడ్ పేరేంటో. హ్మ్. నేనే అనుకున్నాను గదా! ఆ విషయమే చెప్పా. సార్ మరి నేను పిరమిడ్ కట్టుకుంటున్నాను సార్. ఏం పేరో తెలుసా? అంటే ఏంటి మేడం అంటే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పిరమిడ్ సెంటర్ సార్ మీ పేరు అనగానే మీరొచ్చి ఓపెన్ చేయాలి సార్ మీ చేతుల మీద అంటే, నా చేతుల్లో ఏం లేదు మేడం. మీ హ్మ్. చేతుల్లోనే ఉందని ఆ రోజే అన్నారు. ఓకే. అలా అన్నట్టుగానే అసలు ఓపెనింగ్‌కి ఎంతమంది ఎంత బతిమాలినా రాలా. హ్మ్. 1:00 నుంచి 4 దాకా అక్కడే ఉన్నారు ఖమ్మంలో. ఓకే. కానీ రాలేదు. హ్మ్. ఇంక పాలవరపు శ్రీరాములు గారి ఇంటికే వస్తూ ఉండేవారు అప్పట్లో. హ్మ్. ఆయన చేతుల మీదే ఇక ఓపెన్ చేయడం, పిప్పల ప్రసాద్ గారితో ప్రోగ్రామ్ పెట్టించటం. ఇంకోటేంటంటే మేడం, ఇప్పుడు చుట్టాలనేవాళ్ళు అమ్మాయి పెళ్ళికైతే అక్కడికొస్తారు. అబ్బాయికి వ్రతానికొస్తారు. అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది. అందుకని గృహప్రవేశం రోజు ఏం చేశాను, అందరిని ధ్యానంలోకి దించాలంటే ఒక దెబ్బకి 2 పిట్టలాగా అన్ని పిట్టలు ఒకసారి పడిపోవాలి. ప్రభంజనం కావాలనుకున్నానో ఏమో ఈ బుక్స్ తెప్పిస్తా నేను. తటవర్తి రాఘవరావు గారి నుంచి శాకాహార బుక్సు, మన కేశవరాజు గారి నుంచి ధ్యానం అందరికీ అవసరం అని ధ్యాన జగత్ ఇవన్నీ. ఇంకా గృహప్రవేశం రోజు మొత్తం శారీ గిఫ్ట్‌తో పాటు ఆ బుక్స్ కూడా కవర్‌లో పెట్టేయడం, ఇవ్వడం. అట్లా గృహప్రవేశానికి గాని, పిల్లల పెళ్ళిళ్ళకి గాని, మనవళ్ళ ఫంక్షన్‌లకి గాని, ఇగ అట్లనే ఎంగేజ్‌మెంట్‌కైనా బుక్సు. అలాగే టూర్‌లు ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు మన వైజాగ్, బెంగుళూరు అన్నీ లాంగ్ టూర్‌లే. మా లాంగ్ జర్నీలే.
ప్రతి ఒక్కళ్ళని వదిలేది లేదు మేడం. ఎవరు ఎదురుగుండా కూర్చున్నా ధ్యానం చెప్పడమే, చేయించేయటమే. పక్కన ఒకళ్ళని వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా! అమ్మో! కళ్ళు మూసుకోమని చెప్పి ఏమి ఎత్తుకొని పోతదో అని అనుకుంటారని వాళ్ళనే ఒక 5 మినిట్స్ చూడమ్మా అని చెప్పి వాళ్ళని చూడమని చెప్పి టైం నేను చెప్పేయడం. అట్లా వాళ్ళకి కూడా గిఫ్టో అదే పాంప్లెట్సో, పిరమిడ్‌లు కూడా గిఫ్ట్‌లు ఇస్తాను నేను ఇల్లు మారినప్పుడల్లా అందరికి. అట్లాగా చేస్తూ వస్తున్నా మేడం. ఓకే. దిగుతూ ట్రైన్‌లో కొటేషన్ స్టిక్కర్స్ ఉంటాయిగా అది అతికించటం. హుహు. ఈవెన్ ఆటో వాళ్ళని కూడా ఎవరిని అసలు వదిలేది లేదు. ఓకే. ట్రైన్‌లోని వదిలేలే, ఆటోలో ఎవ్వరు వదిలేలే, ఎక్కడ బస్‌లోని వదిలేలే అన్నమాట. అసలు సార్‌కి మాటిచ్చాను గదా! అదే. ఆఖరి శ్వాస ఉన్నంత. ఒక్కొక్కసారి హెల్త్ కొంచెం ఇష్యూ వల్ల మొన్న కూడా కుంభమేళాకెళ్ళొచ్చి 3 నెలలు లేవలే. హ్మ్. అంతకుముందు ఒక 3 నెలలు ఎందుకనో వాటర్ లేదు, ఫుడ్ లేదు, నిద్ర లేదు. 3 నెలలు అట్లా తపస్వి బుక్‌లో చేసినట్టు అట్లా రిపేర్ జరిగింది నాకు. తెలుస్తూనే ఉంది. ఆ హింస, ఆ ప్రాసెస్ అసలు చాలా నరకం అన్నమాట. అలా ఎందుకో 3 నెలలు అలా జరుగుతున్నా కూడా ఇప్పుడు జూమ్ క్లాస్ మొన్న కరోనా టైం నుంచి జూమ్ జూమ్ స్టార్ట్ క్లాసెస్ ఉన్నాయి చేశారు. కాబట్టి బయట ర్యాలీలకి ఆటిలకి కొంచెం వెళ్ళట్లేదు. ఈ కాల్లో మడమ పెరిగి ఏదో ఎముక పెరుగుద్ది అంటారు కదా! కొంచెం కాలు తిరగనివ్వట్ల. సరే జూమ్ క్లాస్‌లో అయితే ఈ టైంలో నాకిది టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. ఓకే. పత్రి సార్‌నే అడుగుతా. ఏదన్నా కోపం వచ్చినా మా వారు వద్దంటారు. ఒక్కొక్కసారి ఎళ్ళొద్దంటారు. అసలు ఎందుకొచ్చారు నా జీవితంలోకి? అసలు మీరెవరు? నేనెవరు? ఎందుకిట్లా నాకు ఈ బాధ ఎందుకసలు? నాకెందుకొచ్చారని ఇట్లనే కోప్పడతా అనమాట. ఇప్పుడు నాకు తిరగలేని పరిస్థితిలో ఉన్నా నాకు ఇంటికే రావాలి అందరూ, నేను చెప్పాలి ధ్యానం. అసలు నేను వదిలే పని లేదనంటే జూమ్ క్లాసులు రావడం. ఓకే. ఒక 2, 3 ఒక్కొక్కసారి 2, 3 క్లాసులుంటాయి మేడం. హ్మ్. నిన్న కూడా క్లాస్ అయిందనమాట. అట్లా చెప్పడం. ఇలా ప్రస్తుతం జూమ్ క్లాసులు. ఓకే. సో, మరి జూమ్ క్లాసుల్లో గూడా మీరు ధ్యాన ప్రచారం జేస్తున్నారు. చక్కగా ధ్యానం జెప్తున్నారు. మరి పత్రి సారు స్వాధ్యాయానికి పెద్ద పీట వేస్తారు పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో. సారు మన మూవ్‌మెంట్‌వే గాదు, అందరి సొసైటీస్ వినమంటారు. కూడా చదవమంటారు. మీకు ముందు బుక్స్ ద్వారానే మీకు ధ్యానం పరిచయమైంది. కానీ మీరు ధ్యానంలోకొచ్చిన తర్వాత మిమ్మల్ని బాగా అట్రాక్టివ్ చేసిన బుక్ ఏంటి మేడం? బాగా ఇష్టమైన బుక్ అంటే మేడం 'ఆత్మయోగంలోకి మహాప్రయాణం.' ఆత్మయోగంలోకి మహాప్రయాణం. మహాప్రయాణం. ఎందుకంటే మేడం, దాంట్లో నాకు నచ్చిన ఒక సెంటెన్స్ ఉంది. భార్యాభర్తలు అక్కడ కలిసి ఉండరు, ఇక్కడ కలిసి ఉండరు. ఎందుకంటే అన్నీ బానే ఉంటాయి గానీ, ఎందుకో కొంచెం మాట్లాడడం తక్కువ అట్లా ఉండేసరికి నేనేమో కొంచెం ఇంట్రెస్ట్‌గా మా వారి ఎనకాల పడుతున్నట్టు ఉంటాను గానీ, మా వారు కొంచెం ఎక్కువ మాట్లాడరు. హ్మ్. నాకేమో అదే ఉంటది. నేను ఈ బుక్ ఎందుకంటే నాకంత నచ్చిందనమాట. దాంట్లో ఏముందంటే, ఒక ఇప్పుడు అక్కడే సోల్ డిజైన్ అక్కడే ఉంటది గదా! ఏం డిజైన్ చేసుకొనొస్తామంటే, అక్కడ కలిసి ఉండరంట, ఇక్కడ కొంచెం యాక్టివ్ ఉండరంట. కానీ వాళ్ళిద్దరి వల్ల లోక కళ్యాణం కోసం చాలా ఉపయోగం ఉంటదంట. హుహు. ఉపయోగపడే జంటనమాట. కాబట్టి ఆత్మయోగంలోకి మహాప్రయాణం కోసం వాళ్ళొస్తారు. ఇక్కడ కలిసి ఉండకపోయినా, అక్కడ కొంచెం కలిసికట్టుగా ఉండకపోయినా, దాని గురించి వాళ్ళొస్తారంటే, ఇప్పుడు మా వారి ద్వారానే కదా! మరి నా తపన వల్ల ఆయన మీకు ధ్యానం ధ్యానం చేయమనడం, పరిచయం అవ్వడం. బుక్స్ తేవడం, గురువుని చూపియడం, ఈ పిరమిడ్ చూపియడం, క్యాసెట్ కొనియడం, ఇక ఇంకోటి బుక్స్ కూడా రాస్తా మేడం నేను. ఓకే. బుక్స్ బుక్స్ రాసి రాస్తారు. బుక్స్ పంచుతాను. ఓకే. అట్లా 4 బుక్స్ రాయడం జరిగింది. ఏం బుక్స్ రాసారు మేడం? ఒకటేమో 12 జీవితానికి 12 సూత్రాలు. ఓకే. అంటే కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి 5 ఫింగర్స్ అంతా 5 లోనే ఉంటదది. సో, 12 కాపురానికి ప 12 సూత్రాలంటే కాపురం ధ్యానం జీవితానికి. ఆ! జీవితానికి. ఓకే. 12 జీవితానికి పంచసూత్రాలు. పంచసూత్రాలు. ఆ! 5 అంటే 5 ఫింగర్స్ కాన్సెప్ట్. పెద్దవాళ్ళకి ఒక 5 ఫింగర్స్ ఉంటది. చిన్నవాళ్ళకి ఒక 5 ఫింగర్స్ ఉంటది. అట్లా పంచకోశాలు అంతా 5లోనే వస్తది మేడం. ఇప్పుడు చూడండి, శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ఇట్లా పెద్దవాళ్ళకి. ఆ శరీరం అంటే ఏంటి? కుంభకర్ణుడు, రావణాసురుడు, విభీషణుడు, మళ్ళా సాత్వికం అట్లా శుద్ధ సాత్వికం దాకా, నిర్గుణం దాకా ఇట్లా మొత్తం 5 మీదే వస్తది ఆ బుక్ అంతా. ఓకే. అట్లా ఒక బుక్కు. రెండోదేమో సనాతనం టు సనూతనం. అది ఓకే. పేరు రాలేదు మేడం. హ్మ్. బ్రహ్మముహూర్తంలో లేసి నేను ధ్యానం చేస్తాను. అప్పుడే నాకు మెసేజ్ వస్తది. పేరు కూడా మాస్టర్సే చెప్తారు. గబగబా పిల్లల్ని ఆయన్ని పంపించేసి పిరమిడ్‌లోనే ఎళ్లి పెన్ను పెడతానంతే. అది వెళ్ళిపోతూనే ఉంటది అలాగా. హుహు. రాసేడు వాడు భగవంతుడట, రాసేది అదే ఉంటది గదా! మన పోతన మహానుభావుడు ఎవరో అన్నారు. పలికేది భాగవతమట, పలికించేవాడు భగవంతుడు అన్నట్టు నేను పెన్ను పెట్టగానే అది రాసేది నేను కాదక్కడ. మాస్టర్సే రాయిస్తూ ఉంటారు అలాగా. రాసేది భాగవతమట అన్నట్టుగా రాయించేది భగవంతుడు. అట్లా పేరు రాలేదు సెకండ్ బుక్‌కి. పత్రి సార్ రావడం జరిగింది. ఫస్ట్ బుక్ సార్ ఇట్లా రాసాను సార్. మీ చేతుల మీద రిలీజ్ చేయడం జరిగింది. ధర్మచక్రాలు అందరికి పంచేశాను సార్. మరిక్కడ ఈ బుక్‌కి పేరు రావట్లేదు సార్ అంటే, "ఏం రాసారు మేడం" అంటే, అప్పటిదాకా నేను ఆ బుక్‌ల విషయాలే మాట్లాడారు సారు. అయినా నేను చెప్పట్లేదనమాట.
అయితే ఏం రాశారు మేడం అంటే, ఇప్పటిదాకా మీరు మాట్లాడిన మ్యాటరే రాశాను. దేవాలయాలు, ధ్యానాలయాలుగా ఎలా మారాలి అనే దానిగా వస్తది సార్. సనాతనంగా ఏంటి అని. అయితే సనాతనం టు సనూతనం అని పెట్టండి మేడం అన్నారు. అట్లా సార్ పేరు సజెస్ట్ చేశారు దానికి. అది రెండో బుక్కు. అంటే కొత్త వాళ్ళ కోసం ఈజీగానే ఇప్పుడు మనిద్దరం ఎలా మాట్లాడుకుంటున్నాం, నా బుక్ చదివినా నాతో మాట్లాడుతున్నట్టు ఇలాగే ఓకే. ఉంటదనమాట. మూడో బుక్ ఏమో గురు సాక్షాత్ పరబ్రహ్మ. మొత్తం గురువు గురించి నేనెలా ఇప్పుడు మీరు అడుగుతున్నారుగా ఫస్ట్ నేనెలా వచ్చాను, అసలు నా జీవితం ఏంటి, తర్వాత గురువుని కలిసాక ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత గురువు విశిష్టత ఏంటి, అసలు సాక్షాత్తు పరబ్రహ్మ ఎలా అవుతారు గురువు అనేసి అట్లా వస్తది ఆ బుక్. ఇంక 4 బుక్ సార్ లేరు. ఈ 3 బుక్స్ సార్ చేతుల మీదే ఓకే. సార్ 4 రిలీజ్ చేశారు. చేశారు. అక్కడ 1000 బుక్స్ పంచటం, తర్వాత అయిపోగానే మళ్ళీ ఫ్రీగా పంచటం. పంచారు. ఫ్రీగానే. ఇప్పుడు రాఘవరావు గారి దగ్గర నుంచి తెచ్చినయేనా, కేశవరాజు గారు ఇప్పుడు నెల 10 బుక్స్ వస్తాయి. అవి ప్లస్ ధ్యానం అందరికీ అవసరము. ఇవి కూడా కేశవరాజు గారు పాకెట్ సైజ్ బుక్స్ అన్నమాట. అన్నీ తెప్పిస్తా మేడం. తెప్పించి నేను ఎక్కడికెళ్ళినా ఊరికే రాను. హ్యాండ్ బ్యాగ్‌లో అవే ఉంటాయి. ఓకే. పాంప్లెట్స్ అయితే పడేస్తారని చెప్పి బుక్స్ పంచడం మొదలుపెట్టా. ఓకే. చదువుకుంటారు కదా! దాసుకొని తర్వాతైనా చదువుతారు. అట్లా ఇంకో బుక్ ఏమో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఈ యోగులు, ఈ మహానుభావులు మనందరికీ తెలిసిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎంత కృషి చేస్తే ఆ పట్టుదలగా ఇంత మహానుభావులయ్యారో అనేది అందరు ఈ మహాత్ముల గురించి, యోగులు, ఋషుల గురించి ఉంటుంది ఆ బుక్. అది మాత్రం పత్రి సార్ లేరు. మన కాస్మిక్ వ్యాలీలో సరోజిని మేడం చేతుల మీద రిలీజ్ చేయడం జరిగింది మేడం. యాహ్! బావుంది మేడం. నిజంగా ఎంత వండర్‌ఫుల్ అంటే చూడండి మీరు ఎక్కడ అంటే ఒక ధ్యానం గావాలని వెతుక్కున్నారు. గురువు గావాలనుకున్నారు. గురువొచ్చారు. ధ్యానమొచ్చింది. మరి ఎంతోమందికి ఉపయోగపడేటట్టు ఒక 5 బుక్స్ మీ ధ్యానం ద్వారా, ఇంట్యూషన్ ద్వారా వచ్చిన మెసేజ్ అనేది మీరు చక్కగా రాసి బుక్ రూపంలో తీసుకొచ్చి అందరికి కూడా ఇవ్వడం అనేది చాలా గ్రేట్ మేడం. గొప్ప విషయం అని అంటే ఇక్కడ చెప్పాలి. బీజం ఎలా పడిందంటే మేడం, మా వారు ఎక్కడికి పంపించరు కదా! మరి పత్రి సార్ ఆదర్శ సూత్రాలు ఏం చెప్పారు? బుక్స్ రాయమని చెప్పారు అవును. అనుభవాలు. 18 ఆదర్శ అది సూత్రాల్లో నేను పట్టుకున్నా. మా వారు ఓకే. పంపించకపోతే ఏముంది, ఇంట్లో కూర్చొని నాకొచ్చింది నేను రాస్తే ప్రపంచమంతా తిరగొచ్చుగా ఒక బుక్ ద్వారా. మరి అవును. జాన్మచకులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మరి వాళ్ళందరూ ఫోన్‌లు చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో జిల్లాల నుంచి "అమ్మ నువ్వేనమ్మా రాసావు. ఎంత బా రాసావమ్మా. ఇంకా బుక్స్ ఉంటే పంపించమ్మా. నాకది చాలదా? మా వారు పంపకపోతే నేను ఇంట్లో ఉండి నేను అన్ని చోట తిరుగుతాను." అంటే మనసుంటే మార్గం మార్గం ఉంటది ఉంటది. అనడానికి చక్కగా మీరు మనల్ని ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు మేడం. ఆపలేరు. మనల్ని ఎవరు. ఒక సంకల్పం అనేది ఉంటే ఎవరి వల్ల కాదది ఆపడం అనేది. సో, మరి సార్ చెప్పిన 18 ఆదర్శ సూత్రాల్లో బుక్ రాసారు. సో హ్యాపీ మేడం. చాలా హ్యాపీగా ఉంది. 5 బుక్స్ రాయడం అంటే చిన్న విషయం గాదు. సార్ అందులో ఇంకొక పాయింట్ చెప్తారు. ప్రతి ఒక్కరు శాకాహారులే అవ్వాలి. హ్మ్. శాకాహారమే ప్రచారం చేయాలి అంటారు. మరి మీరెప్పుడు శాకాహారిగా అయ్యారు? నేనైతే సార్‌తో తన్నులు తింటే గాని శాకాహారం కాలేకపోయాను మేడం. ఓకే. నేను చెప్పాను కదా ఇందాక ఆకివీడు దగ్గర. కొల్లేరు సరస్సు ఉందక్కడ. కొల్లేరు సరస్సు దగ్గర ఏంటది? ఈ ఫ్రాన్స్ ఫిష్ ఇవైతే ఉన్నాయి ట్రాన్స్‌పోర్ట్, ఇంపోర్ట్ అన్నమాట అక్కడ. అక్కడ మొత్తం 365 రోజులు ప్రతిరోజు నాన్ వెజ్ ఉండాల్సిందే మా ఇంట్లో. అంత ప్రాణం నరనరాన జీర్ణించి వెళ్ళినది. బలం బలం అని పెడతారు మనకి. చిన్నపిల్లలైతే యాక్చువల్‌గా ఎవరు తినరు. వాళ్ళు బలం అని పెడితే ఎంత అలవాటైపోయిందంటే మానలేకపోయా. మానలేక సో, ధ్యానంలోకొచ్చి ధ్యానం చేస్తున్నా పూజలు మానలేకపోయారు. మానట్లేదు, నాన్ వెజ్ మానట్లేదు. కానీ లోపలేమో ఈ 2 అంగుళాల నాలుగేమో అడుగుతుంది. టెంప్ట్ అయిపోతున్నాను ఆ మసాలా వాసనలతోటి. లోపలేమో వామిటింగ్ సెన్సేషన్. ఓకే. నేను మానేయాలి అని అనుకుంటున్నా. కానీ ఇంకొకటి ఏంటంటే మేడం ఇక్కడ అందరికీ ఈ ఇప్పుడు మనకి ఛానల్ ద్వారా ఒక మెసేజ్ అనుకున్నాం. ఏమో ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్కటి చెప్తాను. మనము ఏదైనా కోరుకుంటే ఇప్పుడు భగవంతుడు అనేవాడు ఎన్ని కష్టాలైనా, బాధలైనా, మనం సంతోషమైన సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు తప్ప హెల్ప్ అనేది ఎవరు చేయరు. పక్కనే గురువున్నా, దేవుడున్నా కూడా. మనం అనుకోవాలి. నేను మారాలి అనుకుంటే అప్పుడు హెల్ప్ చేస్తాడు. ఓకే. గురువైనా, దేవుడైనా. నేనైతే లోపల వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. మానేయాలనుంది. ఇంకోటి ఏం చెప్పనా మేడం, శివుడి మీద ఒట్టేసాను. నాకు ఇష్టదైవ శివపార్వతుల మీద. అందరూ మానేసింది ఒట్టేసింది అనుకుంటున్నారు. నేను మానలా. వడ్డిస్తూ ఒక ముక్క, అక్కడ అన్ని సర్దుతూ ఒక ముక్క తింటున్నా. ఎవరికి తెలియదు ఇది మానేసాను అనుకుంటున్నారు. నాకేమో లోపల ఇష్టం ఉండట్లే. అసలు ఎంత దాన్ని ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు. ఎన్ని తిట్టాలో నన్ను అసలు అలా అంటే చేసినందుకు. లోపల సోల్ రిజెక్ట్ చేస్తుంది. కానీ మనసు అనేదేమో తిను అది తిను అంటుంది. ఎలా హెల్ప్ చేయాలన్నప్పుడు ఇక్కడ అన్నమయ్య అని వెంకటేశ్వర స్వామి వచ్చి ఎలాగా సంస్కారాన్ని తీసేశాడో చూడండి. ఏంటి వీడు నందకం అంటే కత్తి యుద్ధాలు చేస్తూ మరదలతో తిరుగుతూ ఉంటాడు కదా! అప్పుడు ఏంటి స్వామి అని అమ్మవారు అన్నప్పుడు అక్కడ పచ్చీస్ ఆడుతూ ఉంటారు కదా! ఒక పావు తీసి మనమే తీసేయాలి సంస్కారం అంటారు. అట్లా నేను కోరుకున్నా నాకు ఇది వద్దు, నేను ఇది మానేయాలి అని. ఎందుకంటే మావారు అనుకున్నారు కదా,
ఇది నీరసంగా పని చేసుకుంటుంది, ధ్యానం చేసుకొని ఏదో తేలిగ్గా ఉంటది బాడీ పని చేసుకుంటది అంటే ఇక్కడ ఆయనకి తెలీదు, నాకు తెలీదు అప్పుడు కార్యకారణ సంబంధం ఇదని. నేను ఊరి మీద పడి శాకాహార ర్యాలీలు చేయాలి, అందరికీ చెప్పాలని నాకు తెలీదు. ఓకే. నాకు ఇష్టము దేవుడితో మాట్లాడాలి, నేను వచ్చాను. ఆయన ఏదో తేలిగ్గా పని చేసుకుంటది కదా అని ఆయన అనుకున్నారు. ఓకే. ఇక్కడ ఏం జరిగింది, నేనేమో శాకాహారం మానట్లా, నేను కోరుకున్నా కదా, పత్రి సార్ వచ్చారు. చూడండి క్రియేట్ చేసుకుంటారు ఆయనే ఆ సిచ్యుయేషన్ ని. మా పిన్నిని ఎప్పటి నుంచో రామ్మంటుంటే రావట్లే పత్రి సార్. నన్ను పెంచిన పిన్ని అనమాట. 5 ఏళ్ళు ఉన్నా కదా అమ్మమ్మ ఇంట్లో, నేనంటే బాగా ఇష్టం. ఇక్కడే ఉంటారు ఎల్బీ నగర్ లో. వాళ్ళ పిల్లలు ఉన్నా కూడా నేనే పెద్ద కూతుర్ని. అయితే చెప్పులు పోయినాయి. వర్తక సంఘంలో సార్ క్లాస్ అయిపోయింది, బయటకు వస్తున్నారు. నాకేమో మాట్లాడాలి అనిపిస్తుంది. మా పిన్ని ఏమో చెప్పులు పోయిన ఎత్తుక్కుంటుంది కదా, సార్ ఇలా గుమ్మలోంచి బయట అడుగు పెట్టగానే, సార్ నేను మీతో మాట్లాడాలి అన్నాక సార్ కొడుతూనే ఉన్నారు, లెంపలు వాయిస్తున్నారు. కానీ నాకు అప్పుడే పుట్టిన పసిపాప వేళ్ళు తగిలితే ఎలా ఉంటది స్మూత్ గా, అలా తగులుతుంది నాకు. అస్సలు ఇంత కూడా దెబ్బ తగలట్లా, చింటి పిల్ల చేతులే, అప్పుడే పుట్టిన పాప వేళ్ళు స్మూత్ గా అట్లా తగులుతుంది. అయితే ఇక నేను వదలను సార్ని, మిమ్మల్ని వదలను సార్, నేను చంపేసినా పర్లేదు, నేను మిమ్మల్ని వదలని గట్టి పట్టేసుకుని వదలట్లా, ఆయన కాళ్ళు పట్టేసుకుని వదలట్లా. ఇంకా ప్లీజ్ మేడం అని సీనియర్ మాస్టర్లు అందరూ నన్ను తీసుకొచ్చి, ఇంకా ఆ తర్వాత నైట్ ఇంటికి వెళ్ళాక మేడం ఎంత ఏడ్చానో, నన్ను కొడతారా అని. పర్లేదు నన్ను చంపేసినా పర్లేదు, లేకపోతే నేను ఒట్టేసి నాన్ వెజ్ తింటాను. తెల్లారేక మాత్రం మేడం అసలు ఎటుపోయిందో ఆ వాసన పడదు, దాని మీద అసలు ధ్యాసే లేదు. అంటే మనం తలుచుకుంటే సంస్కారము, నాకు అన్నమయ్య గుర్తొచ్చాడు. అందుకే వెంకటేశ్వర స్వామి తన సంస్కారం తీసుకోలేకపోయినప్పుడు ఎలాగ భగవంతుడు తీసేస్తాడనేది ఇక్కడ పార్వతీ పరమేశ్వరులే గురువు రూపంలో వచ్చి నాలో ఉన్న చెడు సంస్కారాన్ని అట్లా తీసేయడం జరిగిందని నేను నమ్ముతున్నా. వండర్ఫుల్ మేడం, మీరు ఎంత చక్కగా చెప్పారు. ఇప్పుడు పత్రి సార్ అక్కడ మనకు అందరికి ఏం కనబడుతుంది, సారు కొట్టారు కనిపిస్తుంది, కానీ ఆ కొట్టడం వల్ల మీలో ఎంత మార్పు జరిగింది, ఎంత చేంజ్ జరిగింది అనేది, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. మళ్ళీ మీరు సార్ని నేనైతే మిమ్మల్ని వదలను అని మీరు అనడం అంటే ఆ గురువు పట్ల మీకున్న విశ్వాసము, అంకిత భావము అన్ని అర్థమవుతాయి. జన్మ జన్మలు ఎదురు చూపు మేడం, ఎలా వదిలేస్తాం అసలు. మా పిన్నేమో ఏంటి పిల్లని పట్టుకొని ఇలా కొట్టేస్తున్నాడు అని ధ్యానం చేస్తుంది బాగా. ఇలా కళ్ళు మూసుకొని పత్రి సార్ వస్తారు మూయగానే, అమ్మో అని లేచిపోద్ది భయపడి. నన్ను కట్టడమే కనపడుతుంటది ఆమెకి, కానీ నాకు అనిపించరు, ఏ అనుభవం ఉండదు. కానీ పత్రి సార్ తన్ని ప్రత్యక్ష అనుభవాలే. కానీ మా పిన్నికి మాత్రం, అమ్మో నేను కూర్చుంటా పిన్ని, ఇద్దరం కూర్చుంటాను రా, ఇద్దరం చేద్దాం అంటే, తన అమ్మమ్మని చూసుకుంది, చనిపోయిన మా అమ్మని చూసుకుంది, అన్ని ధ్యానం చేస్తుంది. కానీ పత్రి సార్ కనపడగానే లేచిపోద్ది. సార్తో చెప్పడం జరిగింది ఈ విషయం. సార్ ఇట్లా రోజు ఇట్లా జరిగింది సార్, అప్పటి నుంచి మా పిన్ని ఎందుకు కూర్చోట్లంటే, తను మనసు ఆ సోల్ లెవెల్‌లో తను ఒప్పుకుంటుంది, కానీ మనసు ఒప్పుకోవట్లేదు. ఇక మూర్ఖంగా ఉంది, వాళ్ళని అలా వదిలేయడమే, ఏం చేసేది లేదు అని చెప్పడం జరిగింది సార్. సో మరి ఇలా మీరు వెజిటేరియన్ అయ్యారు మేడం. సో మరి మీరు శాకాహార ర్యాలీలు తీశారా? శాకాహార ర్యాలీలు అసలు మామూలుగా చేయలేదు. సార్తో పాటు కలిసి ర్యాలీలు బాగా చేసేవాళ్ళం మేడం. ర్యాలీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎన్నో జీవులు కాపాడబడతాయి. విశ్వం అంతా ఎలుగెత్తి నినాదాలు చేసినప్పుడు ఆ విశ్వంలోకి వెళ్ళిపోయి మనం ఏదడినా అది తిరిగి వస్తుందని అంటారు, ఏ మాట అయినా ఆలోచన అయినా. మరి అంత నినాదాలు మనస్ఫూర్తిగా ఆత్మపూర్వకంగా ఎలుగెత్తి చాటుతున్నప్పుడు మరి ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వదు ఇక్కడ భూమి మీద? చాలా బాగుంటది మేడం ర్యాలీ. అది అసలు ఆ వైబ్రేషనే వేరు. ఒక్కొక్క నినాదం చేస్తుంటే విశ్వం నుంచి వచ్చే వైబ్రేషన్ అది వర్ణించలేమన్నమాట. చాలా ర్యాలీలు చేశాం మేడం. ఈ మధ్య కొంచెం వీక్ అవ్వడం వల్ల ర్యాలీలు చేయట్లేదు. కానీ రోజు మాత్రం సంకల్పం పెట్టుకుంటాం మేడం, ర్యాలీలు సక్సెస్ఫుల్గా జరగాలి. ఎక్కడెక్కడ ర్యాలీలు జరుగుతున్నాయో, ధ్యానం జరుగుతున్నాయో, మౌన ధ్యానాలు జరుగుతున్నాయో, టూర్లు ట్రెక్కింగ్లు జరుగుతున్నాయో, అవన్నీ సక్సెస్ఫుల్గా జరగాలి అని చెప్పి ప్రతిరోజు సంకల్పం పెట్టుకొని ధ్యానం చేసిన తర్వాత ఏ పనైనా మొదలు పెడతా. వండర్ఫుల్ మేడం. సో మరి సార్తో టూర్స్ ఎక్కడైనా టూర్స్ వెళ్ళారా? వెళ్తే ఆ టూర్లో మీకు ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్న అనుభవం? అంటే సార్తో అప్పటికి సార్ టూర్లు మానేశారు మేడం. ఎందుకన్నా ఆయన ఆ విషయంలో ట్రెక్కింగ్స్ అయినా టూర్స్ అయినా సార్తో ఏం చేయలేదు. ట్రెక్కింగ్స్ మహాతార్ బాబా గుహలు వెళ్ళడం జరిగింది. సార్ రావట్లే అప్పటికి. పాపికొండలు, మహాతార్ బాబా గుహలు, శ్రీశైలం కదలివనము, ఇట్లా కొన్ని మళ్ళీ మన మల్లూరు నరసింహస్వామి, అట్లా ట్రెక్కింగ్స్ కొన్ని చేస్తాం మేడం. తిరుపతి, శ్రీశైలం అన్ని ట్రెక్కింగ్ నడిచే వెళ్తాం ఎప్పుడు వెళ్ళినా. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ట్రెక్కింగ్స్. ఓకే. సో ట్రెక్కింగ్స్ కి కూడా వెళ్ళారు. ఓకే. మరి ముఖ్యంగా ధ్యాన మహాయజ్ఞాలు, యాగాలు సారు మనం ఎవరింట్లో వాళ్ళం ధ్యానం చేసుకుంటున్నా మనకి డిసెంబర్ వచ్చింది అంటే కడతాల్లో ఒక పండగ లాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఆ 10 రోజులు. సో మీరు అటెండ్ అయిన ధ్యాన మహాయజ్ఞం ఏంటి?
ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞం మేడం నేను ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం 9వది అనమాట. యజ్ఞాలు లాస్ట్ యజ్ఞం అది. తర్వాత 10 నుంచి చక్రాస్ స్టార్ట్ అయినాయి. ఓకే. లాస్ట్ యజ్ఞం అంటే అప్పటికి మా పిల్లలు సెటిల్ అయ్యేదాకా ఎక్కడికి పంపించలే మా వారు. పిల్లలు ఎగ్జామ్స్ మూడ్లో ఉంటారు, అమ్మ లేకపోతే అన్నీ అమర్చిపెట్టడానికి కొంచెం డిస్టర్బ్ అవుతారని చెప్పి వారు పంపించలేదు. వాళ్ళు కొంచెం జాబ్స్ కోసం సెర్చ్లో అట్లా హైదరాబాద్ ఇట్లా వచ్చినప్పుడు అప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను. అప్పటి నుంచి ఫస్ట్ యజ్ఞము శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం. అక్కడికి వెళ్ళడం జరిగింది మేడం. నిజంగా అక్కడ అసలు ఎట్లా ఉందంటే అది ఇంద్ర సభలో స్వర్గంలో ఉంటది కదా మేడం. అందులో దాని పేరేంటి? నృత్య గాన ఔర్ ధ్యాన మహాయజ్ఞం అది. ఓకే. శ్రీశైలం యజ్ఞం పేరు. మరి ఇంద్ర సభలో అదే కదా డాన్సులు ఉంటాయి, గానాలు ఉంటాయి, నృత్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా, ధ్యానాలు ఉంటాయి. అట్లా నాకైతే అదొక స్వర్గలోకం లాగా అనిపించింది. తర్వాత బెంగుళూరు వెళ్ళాను మేడం 3 రోజులు బుద్ధ పౌర్ణమికి. అదొక కొత్త బంగారు లోకంలాగా అనిపించింది. స్వర్గలో పత్రి సార్ అడిగారు ఎలా ఉంది మేడం ఇక్కడ అని. మన పత్రి సారు ధ్యాన యజ్ఞాలకి ముందు వస్తారు మనందరి ఇళ్ళకి, తర్వాత వస్తారు. ముందేమో ధ్యాన యజ్ఞం కోసం వస్తారు, జరుగుతుంది. అయిపోయిన తర్వాత ఎలా జరిగింది అని తెలుసుకోవడం. వస్తున్నారా మీరు, ఎవరెవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, తప్పకుండా రండి అంటారు. అయిపోయిన తర్వాత ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎలా ఎలా జరిగింది అని మళ్ళీ అలాగే వచ్చినప్పుడు నేను బుద్ధ పౌర్ణమి కూడా వెళ్ళడం జరిగింది 3 రోజులు. అప్పుడు అడగడం జరిగింది పత్రి సార్ వచ్చినప్పుడు ఖమ్మం. సార్ శ్రీశైలం అనేది స్వర్గం అయితే స్వర్గలోకంలో ఎలా ఉంటుందో అలా ఉంటే బుద్ధ పౌర్ణమి అనేది కొత్త బంగారు లోకంలా ఉంది సార్, చాలా బాగుంది సార్ అని చెప్పడం జరిగింది. అప్పుడు సార్ అన్నారు, పిరమిడ్ అంటే మన పుట్టిల్లు మేడం, అసలు మన పుట్టిల్లు అది, మనకి ఎంత ప్రశాంతంగా పుట్టింట్లో ఉన్నట్టు ఉంటుంది మేడం అని చెప్పడం జరిగింది అనమాట. కాశీలో ధ్యానం చేస్తున్నప్పుడు శివుడు మాట్లాడటం జరిగింది, ధ్యానం చేసుకోమ్మ, పూజలు అది వద్దు అనేసి, ఇంకా ధ్యానం చేసుకో ఇంట్లో కూర్చొని చెప్పడం. తర్వాత నేను మానలా అయిన పూజలు. అప్పుడు అమ్మవారు మాట్లాడుతుంది ఇంట్లో. ఫస్ట్ మల్లెపూలు శివరాత్రి రోజు. అప్పుడు నాకు ధ్యానం తెలియకముందు మౌనం, జాగారం, అదే ఉపవాసం చేసేదాన్ని. పార్వతీదేవి పరమేశ్వరులకి ఒక మాల వేసేదాన్ని. మల్లెపూలు అప్పుడే వస్తూ ఉంటాయి కదా, మల్లికార్జునుడు కదా, ఆ మల్లేశ్వరుడికి ఫస్ట్ వేసి అది నేను ప్రసాదంగా పెట్టుకున్నాను. శివుడు చెప్పినా వినలేదు కదా, అమ్మవారు చెప్తున్నప్పుడు అమ్మవారి ఫోటో నుంచి చెప్తుంది నాకు లోపల నుంచి ఇన్స్ట్యూషన్ లాగా. దండ వేస్తున్నా ఇట్లా శివపార్వతులకి మాల అల్లి. ఎందుకు ఫోటోకి బొమ్మకి అలంకరిస్తున్నావు, ఎందుకు, నువ్వు అమ్మవారు కదా, నువ్వు అలంకరించుకో అంటుంది అమ్మవారు. అట్లా ఇప్పుడు పెద్దమ్మ గుడిలో ధ్యాన యజ్ఞాలు చేస్తూ ఉంటాను 40 రోజులు. తర్వాత అవగానే శాకాహారాలే. పెద్దమ్మ తల్లి కూడా అంటుంది, అంటే మాసు పక్కా మాసు మా ఏరియా. తెల్లారులేస్తే అవే ఫంక్షన్ల పేరు చెప్పి, చావుల పేరు చెప్పి, అసలు ఇక్కడ ఎందుకు వచ్చాను నేను, దూరంగా ఉన్నారు అందరూ సెంటర్లో, నేను ఈ మూల నుంచి వెళ్ళాలి అనేసరికి పెద్దమ్మ తల్లి అంటుంది, ఇంత పెద్ద బాధ్యత మీద వచ్చావు, ఇప్పుడు నీకు ఎందుకు ఇంత దూరంలో ఉన్నావో తెలుసా, నీకు ఇక్కడ ఎందుకు వచ్చావో అని పెద్దమ్మ తల్లి మాట్లాడుతుంది. భగవంతుడితో మాట్లాడాలనే కోరిక ధ్యానం ద్వారా తీరింది. ఇంక ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ ఫామ్ లో దేవుళ్ళని చూడాలి. ఓకే. తృప్తి ఉండదు కదా, ఆధ్యాత్మికంలో తృప్తి ఉండకూడదు. ప్రపంచంలో తృప్తి ఉండొచ్చు, తృప్తి ఐశ్వర్యం, కానీ ఆధ్యాత్మికంలో తృప్తి ఉండకూడదు. సో మరి మేడం, ఒక గృహిణిగా చక్కగా ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా మరి ఊరూరు గ్రామ గ్రామం తిరుగుతూ ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తూ, ప్రచారానికి వెళ్ళలేని టైంలో జూమ్లో కూడా ఎంతో అద్భుతంగా సెషన్స్ నిర్వహిస్తున్న మీరు యావత్ ప్రపంచానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇచ్చే మెసేజ్ అంటే ఒక్కటే మేడం, మన తన్ మన్ ధన్ అని ఏం చేయగలమో మనస్ఫూర్తిగా హృదయంలోంచి ఆత్మపూర్వకంగా చేయాలి ఏది చేసినా. ఇప్పుడు మెయిన్ ఏంటంటే యూత్ అందరూ కిడ్స్‌ని తయారు చేయాలి. చిన్నపిల్లలకి ధ్యానం చెప్పాలి. భవిష్యత్తు శ్రీకృష్ణులు వాళ్ళే. కాబట్టి శాకాహారం గురించి, ధ్యానం గురించి వాళ్ళకి చక్కగా మోటివేట్ చేయాలి యూత్ అంతా కూడా. ఇప్పుడు పోమా అయిపోయాం మేము, పిరమిడ్ వరల్డ్ మాస్టర్. ఓకే. పైమా అంటే పిరమిడ్ యంగ్ మాస్టర్స్. ఈ పోమా దగ్గర నుంచి మెసేజ్‌లు, గైడెన్స్ తీసుకొని ఆ పైమా అందరూ కిడ్స్‌ని తయారు చేయాలి. ఓకే. రాబోయే కాలానికి భవిష్యత్తు శ్రీకృష్ణుల వాళ్ళే. మొక్క యంగుంది మానే యంగదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశాం మేడం. ఈ ఇదితోనే సంకల్పంతో టీచర్స్‌కి ట్రైనింగ్ ఇప్పుడు. మొన్నటిదాకా స్కూల్‌లో బుక్స్ పంచటం, జ్ఞాన విద్యార్థి బుక్స్ ఉన్నాయి కదా, అవన్నీ శ్వాస విజ్ఞాన జ్యోతి, విద్యార్థి జీవన కాంతి అని ఐటీ మేడం రాశారు బుక్స్ అవి. అవి ధ్యానమాతృత్వం ఇట్లా అన్నీ పంచుతూనే ఉంటాను. అయితే ఇప్పుడు ఏంటంటే టీచర్స్‌కి ట్రైనింగ్ ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టాం మేడం కొత్తగా. అందుకని పిల్లలకి బాగా ధ్యానం చెప్పాలి. తల్లే మొదటి గురువు. కాబట్టి ఆ బిడ్డని ఆ తల్లి దగ్గర కూర్చోబెట్టుకొని, రా నాన్న ధ్యానం చేద్దామని ఆ ధ్యానం, ఆ బాలరాముడి, ఆ కృష్ణుడి కథలు, యోగులు, కృష్ణుడు అంటే గురువే కదా మేడం, జగద్గురువు. ఇలా అన్నీ చెప్పాలి వాళ్ళకి, యోగుల కథలు చెప్పాలి కూర్చోబెట్టుకొని. యాహ్! చక్కగా ధ్యానం చెప్పి పిల్లల్ని తయారు చేయాలి. తల్లే కదా మొదటి గురువు.
ఆ తల్లి చేయిస్తే పిల్లలు కూడా ఆటోమేటిక్‌గా చేస్తారు. అదే. సో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు మీ జీవితంలో ఒక దీపాన్ని వెలిగించిన ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి గ్రాటిట్యూడ్ అనుకోండి ఏదైనా చెప్పాలి భవిష్యత్తు వాళ్ళకు కూడా ఆ గురువు గురించి తెలియాలి అంటే మీరు ఏం చెప్తారు? అసలు సార్ గురించయితే ఎంత చెప్పినా తక్కువే మేడం. అసలు ఏమని చెప్తాం ఆ మహానుభావుడి గురించి? అందరిని వినమంటారు. ఏ సొసైటీలో లేనట్టుగా ఓషోని వినండి, బ్రహ్మంగారు వినండి. బ్రహ్మంగారు అలా చెప్పారు, వేమన్ ఇలా చెప్పారు అంటూ ఎంత అందరిని వినమంటారు. నేను ఆయన ఒక గురువుగా అనరు. ఎప్పుడు చెప్పలా. నేను మీ ఫ్రెండ్‌ని, ఒక ఫ్రెండ్ ద్వారా నేను మెడిటేషన్ నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. ఒక ఫ్రెండ్‌లాగా మీకు చెప్తున్నాను. ఆ మార్గదర్శకం చేసే ఒక ఫ్రెండ్‌ని. మైత్రేయ బుద్ధుడనమాట. మరి అందరిని వినమంటూ, అందరిని చదవమంటూ, ఒక స్త్రీకి పెద్ద పీట వేసిన గురువులు ఎవరైనా ఉన్నారంటే మన పత్రి సారే. కాబట్టి అసలు నిజంగా చాలా ఎంత చెప్పినా తక్కువే మేడం మహానుభావుడి గురించి. కాబట్టి ఆయన మర్చిపోలేము. ఆయన మనలోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు. అందుకే ఆయన ఇప్పుడు మన సమక్షంలో లేకపోయినా కూడా ఇంత ప్రభంజనంగా జరుగుతుంది అంటే అది ఆయనే. సో థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా అసలు మరి దేవుడితో మాట్లాడాలన్న తపన మీలో ప్రారంభమై, మరి దేవుడికి నాకు ఒక వారధి కావాలి అంటే గురువు అనుకోని, ఆ గురువును వెతుక్కుంటూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెంతన చేరి, ఆయన సమక్షంలో, ఆయన ఆధ్వర్యంలో శాకాహారులై ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మీ గురించి ఇలా తెలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ. మరి మేడం ధ్యానం నేర్చుకున్నారు. నేను సాధన చేసుకుంటే సరిపోతుంది అనుకోకుండా ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరు ధ్యానులవ్వాలని ధ్యాన ప్రచారం చేస్తూ, శాకాహార ప్రచారం చేస్తూ, పిరమిడ్ జగతిలో భాగంగా మరి తను వాళ్ళ ఇంటి పైనే స్వయంగా పిరమిడ్ నిర్మించుకొని, ఆ పిరమిడ్‌లో కూడా ఎంతో అద్భుతంగా అందరికీ ధ్యానం నేర్పిస్తున్నారు. సో మరొక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ కార్యక్రమంలో మరొక మాస్టర్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.